వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. 19 కేజీల సిలిండర్పై సగటున రూ. 993 పెంచుతున్నట్లు ఇంధన సంస్థలు పేర్కొన్నాయి. నేటి నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని కేంద్రం వెల్లడించింది. 2 నెలలు గడుస్తున్న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని అనిశ్చితి నెలకొంది. ఇంధన రవాణాకు కీలకమైన హర్మ్యూజ్ జలసంధిలో అంతరాయాలు ఈ పెంపునకు దారితీశాయి. ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభం కాగా అప్పటి నుంచి వాణిజ్య సిలిండర్ ధరను 3 సార్లు పెంచినట్లయింది. మార్చిలో రూ. 144, ఏప్రిల్ 1న రూ. 195, ఇప్పుడు అమాంతం రూ. 993 పెరిగింది. దీంతో ఒక్క సిలిండర్ ధర 3,000 దాటింది. హైదరాబాదులో ఆ ధర 3,315కు చేరింది. ఢిల్లీలో ఒక సిలిండర్ ధర 3,071గా ఉంది. ఈ ప్రభావం రెస్టారెంట్లు, హోటళ్లు వ్యాపారాన్ని దెబ్బతీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. హోటళ్లు ఆ భారాన్ని వినియోగదారులపై మోపే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరలో మార్పు లేదు. దేశీయ విమాన సంస్థలకు కూడా కేంద్రం ఊరట కల్పించింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరల్లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదు. ఇక 5 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 914.50 పెరిగింది.